వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ గంటల యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు స్పెషల్ వీడియో ఏంటో తెలుసా? అచ్చం షాప్ స్టైల్లో లాగా కలాకండ్ అయితే నేను ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా నేను చేసేయచ్చు. కొంచెం టైం కేటాయిస్తే సరిపోతుంది. దానికి మాత్రం టైం కంపల్సరీగా కావాలి. ఇలా షాప్ నుంచి తెచ్చుకోవడం కంటే మన ఇంట్లోనే చిన్న చిన్న ఫెస్టివల్స్కి అప్పుడప్పుడు మనం ఇంట్లోనే చేసుకుంటే హెల్తీగా హైజీనిక్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం. వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకున్నాను. దాంట్లో లీటర్ వరకు పాలు అయితే తీసుకుంటున్నాను అనమాట. సో వాటర్ కలపని చిక్కటి మిల్క్ అయితే సో మిల్క్ యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. హై ఫ్లేమ్లో మాత్రమే చేయాలి. పాలు మరిగేంతసేపు నేనైతే ఒక నిమ్మకాయ తీసేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు నిమ్మరసం అయితే తీసేసుకున్నాను ఒక గిన్నెలో. అండ్ దాంట్లోకి 2 స్పూన్స్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్గా నిమ్మరసం వేయకుండా 2 స్పూన్స్ వాటర్ కూడా యాడ్ చేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా పాలు సగంకి మరిగిపోయిన తర్వాత నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి పాలల్లో. నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత ఒక 10-20 సెకండ్స్ వరకు కదిలించకుండా అలాగే ఉంచాలన్నమాట. సో నిమ్మరసం యాడ్ చేసిన ఒక 10 సెకండ్స్కి అయితే పాలు మొత్తం విరిగిపోతాయి. సో మీకు కానీ విరగలేదు అంటే ఇంకొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో పాలు పూర్తిగా విరిగేంతలోపు ఒక గిన్నె తీసేసుకొని దానికి నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి ముందుగానే. సో నేనైతే ఇలా స్క్వేర్ షేప్లో ఉన్న బాక్స్ తీసేసుకొని దానికైతే నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో ఈలోపు పాలైతే మొత్తం విరిగిపోయాయి. చూడండి ఇలాగా పూస పూసలాగా కనిపిస్తుంది కదా. సో పాలైతే బాగా విరిగిపోయాయి మొత్తం. పాలు విరిగిన తర్వాత కొంచెం వాటర్ క్వాంటిటీ ఉండదు కదా, అది కొంచెం ఇంకిపోయిన తర్వాత షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా ఒక కప్ తీసుకున్నాను. ఆ కప్ నుంచి 2-3 టైమ్స్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. సో షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా పల్చగా అయిపోతుంది కాబట్టి సో వాటర్ క్వాంటిటీ అంతా ఇంకిపోయే వరకు బాగా కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇలా చిక్కబడిపోవాలి మొత్తం. చూడండి ఒక 30 మినిట్స్ తర్వాత ఇలా కొద్దిగా దగ్గర పడుతుంది అనమాట. మొత్తం అయితే ఒక 40 మినిట్స్ వరకు పడుతుంది. మధ్యలో ఒక స్పూన్ అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. అది కూడా కొంచెం దగ్గర పడిన తర్వాతే యాడ్ చేసుకోవాలి. అండ్ చూడండి ఇలా మన ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలన్నమాట. కడాయి నుంచి సపరేట్ అయిపోతూ ఉంటే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం తీసుకున్న స్క్వేర్ షేప్ బాక్స్లో అయితే యాడ్ చేసుకోవాలి. సో మొత్తం అంతా అందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్తో కొంచెం ప్రెస్ చేస్తున్నట్టు ఈక్వల్గా చేసేసుకోవాలి. మీకు నచ్చితే దాని మీద డ్రై ఫ్రూట్స్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు ఏం వేయలేదు. ఇలా బాక్స్లో యాడ్ చేసిన ఒక 20 మినిట్స్ తర్వాత అయితే కొంచెం గట్టి పడిపోతుంది. చల్లబడిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి టర్న్ చేసుకుంటే అయిపోతుంది. ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఒకవేళ ఊడి రాలేదు అంటే మాత్రం కొంచెం హాట్ వాటర్లో పెట్టేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది అనమాట. తొందరగా ఊడిపోతుంది. నేనైతే ఏం పెట్టలేదు, నాకైతే తొందరగానే ఊడొచ్చేసింది. సో బాక్స్ నుంచి తీసిన తర్వాత మనకు నచ్చిన షేప్స్లో మనం కట్ చేసుకోవచ్చు. సో నేనైతే షాప్ స్టైల్లో లాగానే కట్ చేశాను షేప్స్ అయితే. ఇంకేముంది, ఇంకా ప్లేట్లో సర్వ్ చేసేసుకొని తినేయడమే అండి. మనకు కావాలంటే ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేనైతే బాదం అయితే పెట్టేసి డెకరేట్ చేసేసుకున్నాను. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. పర్ఫెక్ట్ షాప్ స్టైల్లో స్వీట్ కలాకండ్ అయితే రెడీ అయిపోయింది. సో చేతితో చుంచితే కూడా పర్ఫెక్ట్గా లూజ్గా అండ్ అంత గట్టిగా అవ్వకుండా మంచిగా స్మూత్గా ఉందన్నమాట. టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా షాప్ స్టైల్లో లాగా ఉంది. షుగర్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలా ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి మన ఇంట్లో మనమే హెల్దీగా చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది కాబట్టి సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా, మర్చిపోకుండా. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అండ్ మీ సపోర్ట్ నాకుంటే నేను మంచి మంచి వీడియోస్ని ఇంకా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.